Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు సెక్స్ మందులు వాడచ్చా, వాడితే ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడితే మనకి బెటర్ అవుట్కమ్స్ వస్తాయో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనకి అంగస్తమన సమస్యలు ఉండడం చాలా కామన్ అని వింటుంటాం. ఇది డయాబెటీస్ వల్ల నార్మల్గా మన కళ్ళు, కిడ్నీస్, పెరిఫెరల్ వాస్కులర్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ రావడం చాలా కామన్ చేస్తాం. అలాగనే అంగస్తంభన సమస్య కూడా వెరీ వెరీ కామన్. ఎందుకంటే దాంట్లో జరిగేది కూడా దీంట్లో అది సేమ్ జరుగుతుంది. కాబట్టి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అంగస్తంభన సమస్యలు ఖచ్చితంగా చూస్తాం. సో ఇలా ఉన్న వాళ్ళు మీ షుగర్కి వేసుకునే మందులతో పాటు అంగస్తంభనకి యూజ్ చేసే మందులు వాడొచ్చా అనేది ఒక కామనెస్ట్ డౌట్ అందరిలో. సో ఒక్కటి, మీరు ఎటువంటి మందులైనా వాడచ్చు. మేము అంగస్తంభనకి వాడే మందులు అన్నీ సేఫ్, దానివల్ల మీకు ఎటువంటి నష్టం లేదు, హ్యాపీగా వాడుకోవచ్చు. సో అందరిలో ఉన్న ఇంకొక డౌట్ ఏంటంటే ఇది ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని రోజులు వాడితే మనకి బెటర్ అవుట్కమ్స్ ఉంటాయని. సో మినిమం 3 months మనం ఖచ్చితంగా వాడితే అంగస్తంభనకి యూజ్ చేసే మెడిసిన్స్ డెఫినెట్లీ అంగస్తంభన చాలా బాగా బెటర్గా ఉంటుంది. ఫస్ట్ మీరు ఒకటి ఐడెంటిఫై చేసుకోవాలి, ఒక్కటేసారి 2 సార్లే ఫెయిల్ అయితే మనం ఫెయిల్ అయినట్టు కాదు. అలా ఫెయిల్ కావడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి, స్ట్రెస్ వల్ల కూడా అవుతుంది. సో అందరూ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది అంగస్తంభన సమస్య అనేది ప్రతి మనిషిలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంకా రెగ్యులర్గా కనిపిస్తుంది. కాబట్టి 1-2 సార్లు ఫెయిల్ అయితే మీరు వెంటనే అంగస్తంభన సమస్య ఉంది భయపడే మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కొద్ది రోజులు వెయిట్ చేయండి, కొద్దిగా డైట్ చేంజ్ చేయండి, కొద్దిగా జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేయండి. దానివల్ల మీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అయ్యి మీ సెక్షువల్ లైఫ్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్టిల్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అనుకుంటే డెఫినెట్లీ టడలఫిల్ లాంటి సేఫెస్ట్ డ్రగ్స్ మీరు ఏది స్టార్ట్ చేసినా కానీ హ్యాపీగా వాడుకోవచ్చు, దానివల్ల ఎటువంటి నష్టం లేదు. సో డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మీరు నార్మల్ మందులతో పాటు మీకు అంగస్తంభనకి కావాల్సిన అన్ని మందులు వాడుకోవచ్చు, ఎటువంటి నష్టం లేదు. మినిమం 3 నెలలు వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇది టైం లైన్. పెద్దగా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి, లేకపోతే వచ్చినందుకు కలవండి. థ్యాంక్ యూ సో మచ్.